హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను చూపించే వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అవును, అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరికీ తెలిసిందే కదా, ఇదేంటి అనుకోవద్దు. ఎందుకంటే నేను ఇది ప్రిపేర్ చేసుకుని ఒక 10 days 15 daysకి సరిపడా రెడీగా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. బయట మనకి దొరుకుతున్నాయి రకరకాల కంపెనీలు, కానీ వాటిల్లో వెనిగర్ ఎక్కువ ఉంటుంది, సాల్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా వెనిగర్ స్మెల్ ఎక్కువ వస్తుంది. ఇది ఇప్పుడు కాదండి, మా అమ్మ కూడా ఇలాగే చేసుకుంటారు. మా అమ్మనే నేను ఫాలో అవుతాను, ఎందుకంటే ఇది మా అమ్మ నేర్పిందే. ఇలా చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు అత్యవసరంలో కూరలు, ఇప్పుడు పిల్లలు స్కూల్కి, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కదా, అర్జెంట్ ఉన్నప్పుడు ఇలాగా వాడుకోవడానికి యూజ్ అవుతుందని మా అమ్మ చెప్పారు. అందువల్ల నేను రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 100 grams వెల్లుల్లిపాయలు, 200 grams అల్లం తీసుకున్నాను. అప్పుడే క్లీన్ చేసేసి స్లైసెస్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇది ఫస్ట్ అల్లం గ్రైండ్ చేసుకోవాలి. రెండు ఒకసారి మాత్రం గ్రైండ్ చేయకూడదు. ఫస్ట్ అల్లం గ్రైండ్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, అల్లం సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాను, వెల్లుల్లిపాయ సపరేట్గా గ్రైండ్ చేసుకున్నాను కదా. అలాగే 1/2 tablespoon పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవదు. ఓకే, ఇప్పుడు గ్రైండ్ చేసిన వెల్లుల్లిపాయ దాంట్లో అల్లం కలిపేసుకోవాలి. అప్పుడు రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే అల్లం నలిగాకనే వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసుకుంటే బాగా నలిగిద్ది. ఇప్పుడు ఈ రెండు కచ్చపచ్చగా నలిగాయి కదా, ఇప్పుడు రెండు వేసి ఒకేసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. ఉప్పు మాత్రం వేసుకోవద్దు, కర్రీస్లో వేసుకుంటాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్లో మాత్రం వేసుకోవద్దు, పసుపు వేసుకోండి. ఓకే, ఇది ఒక బాక్స్లో, ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి. ఎందుకంటే స్టీల్ దాంట్లో మాత్రం వేసుకోవద్దు. నేనైతే ఇదిగోండి, ఇక్కడ టప్పర్వేర్ బాక్స్ ఉంది కదా, దీంట్లో వేసుకుని పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, నేను టప్పర్వేర్ బాక్స్లో వేసేసుకున్నాను. టప్పర్వేర్ బాక్స్ ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే ఏ ప్లాస్టిక్ బాక్స్లోనే వేసుకోవచ్చు. స్టీల్ బాక్స్లో మాత్రం వేసుకోవద్దు. ఉప్పు వేసుకోవద్దు. ఓకేనా? ఇలా ప్లాస్టిక్ బాక్స్లో అయితే ఎన్ని రోజులైనా స్టాక్ ఉంటుంది, మనకు అవసరానికి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలా ట్రై చేసి ఇలా రెడీ చేసుకుని పెట్టుకోండి. ఆఫీస్లో కానీ, పిల్లలకి స్కూల్కి కానీ అర్జెంట్ అవ్వకుండా ఉంటుంది. అవసరం ఉన్నట్టు గబాబా త్వరగా ఫ్రిడ్జ్లోంచి తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీస్లో వేసుకుంటే చాలా ఈజీగా అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? బాయ్.